హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ రోజైతే ఇంకా మీ అందరికీ కూడా ఒక పెద్ద డౌట్ అయితే ఉంది కదా, మీరు అరుణాచలం వెళ్ళారు, డైరెక్ట్గా మీరు ఇంటికి కదా వెళ్ళాలి, మీ అక్క వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి. సో దానికి రీజన్ కూడా నేను నా వీడియోలో ఎండింగ్లో చెప్పాను, మీరు స్కిప్ చేయకుండా చూసినట్టే మీకు అర్థమయ్యేది. సో మేమైతే అరుణాచలం వెళ్ళేసి నైట్ 8:40కి చిత్తూరు బస్ స్టాండ్లో దిగామన్నమాట. ఇంక అప్పటి నుంచి కూడాను కరెక్ట్గా ఒక 10:50 వరకు వెయిట్ చేస్తే ఒక బస్ కూడా రాలేదు. అట్లీస్ట్ కర్ణాటక బస్సులైనా వస్తాయేమో, బెంగళూరు అందులో ఎక్కేద్దాము, పలంనేరులో దిగేద్దామంటే అసలు అవి కూడా ఒక్కటి కూడా రాలేదు. మొత్తం బస్సులో డిపోకి వెళ్ళిపోయాయి. ఇంకా ఆ టైం వరకు బ్యాక్ పెయిన్ వచ్చేసింది నాకు, కూర్చొని ఇంకా అవ్వలేదన్నమాట. చాలా హెడేక్ వచ్చేసింది, వామిటింగ్స్ అయిపోయింది, అస్సలు టయర్డ్ అయిపోయాను బాగా. ఇంకా బాగా ఏడ్చేశాను, నా వల్ల అవ్వట్లేదు, ప్లీజ్ వెళ్ళిపోదాం అక్క వాళ్ళ ఇంటికి అని చెప్పి ఇంక మా వారిని గట్టిగా సరే అని చెప్పేసి ఇంకా బావకు కాల్ చేస్తే ఇంకా ఉన్నాంలే రండి అంటే సరే అని చెప్పేసి ఇంకా ఆటో మాట్లాడుకుని అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం నైట్ 11 గంటలకి. ఇంకా రాగానే పడుకొని నిద్రపోయాను మంచిగా. మార్నింగ్ అయితే 7కి ఏమో మెలకు వచ్చింది. 7కి అయితే లేచి బయట వచ్చాను, చూసేసరికి ఫుల్ వర్షం పడునింది. ఇంకా నేను లేచేసరికి మా అక్క బావ అయితే టౌన్లోకి వెళ్ళేసి ఇంకా చికెన్ అంతా కూడా తీసుకొని ఇంకా వచ్చారనమాట. ఇంక ఇంటి దగ్గర చెట్లో కాసిన సీతాఫలం అనమాట ఇది, అంటే చెట్లోనే పండిపోయిందండి. నైట్ అయితే బీభత్సంగా వర్షం పడింది చిత్తూరులో కూడాను. అండ్ మేము అరుణాచలం నుండి స్టార్ట్ అయినప్పుడే వర్షం అనమాట, బస్సులో వచ్చేటప్పుడు. ఇంక ఇక్కడ కూడా పడింది, చల్లగా ఉన్నింది, మంచిగా నిద్రపోయాను అనమాట నేను. అండ్ సీతాఫలం అయితే ఇట్లా స్వచ్ఛంగా చెట్లోనే పండాయి కదా, భలే అనిపిస్తుంది, తిందామా అనిపిస్తుంది. కానీ ఇంకా నాకేమో పొద్దున ఏం తినాలనిపించట్లేదు ఇలాంటివి. సరే అని చెప్పేసి ఇంకా అక్క అయితే టిఫిన్కి రెడీ చేస్తుంది. నేను లేచేసరికి చక్కచక్క పొంగల్కి ఒక సైడ్ పెట్టేసింది, చట్నీ రెడీ చేసేస్తూ ఉంది. ఇంక ఇక్కడ వడ కోసం అలసంద పప్పు అయితే నానబెట్టునింది, ఇంకా మిక్సీకి పట్టేసింది. ఇంకా అందులోకి అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా కట్ చేసి హెల్ప్ చేసి ఇస్తున్నారు. సో నేనైతే ఇంకా వేసి కలుపుతూ ఉన్నాను అనమాట. ఎప్పుడు కూడా ఒకరే చెయ్యాలి అంటే మనం చుట్టాల్లాగా వెళ్ళాం కదా, వాళ్ళే చెయ్యాలి, వాళ్ళే వండి పెట్టాలనే మెంటాలిటీతో అసలు ఉండకూడదు. నేనైతే అలా ఉండను. నా గురించి ఏం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు నేను ఎక్కడ వెళ్ళినా ఖాళీగా ఉండనని. కాకపోతే ఎప్పుడైనా నా వల్ల కాలేదు ఉన్నప్పుడు నేను సైలెంట్గా ఉండిపోతాను. అలాంటప్పుడు అసలు నా మనసు కూడా ఒప్పుకోదు, అరే మనం ఖాళీగా కూర్చొని ఉన్నామే, వాళ్ళు చేసి పెడుతున్నారని అనిపిస్తుంది. కానీ మా అక్కేం నన్ను చేయమని చెప్పదు కానీ చేస్తుంది. కాకపోతే నేనే అంటే ఎక్కువ చేయించను అనమాట. మామూలుగా మా ఊరికి అంటే అత్త వాళ్ళ ఊరికి వెళ్తాం కదా, అప్పుడు వెళ్ళినా కానీ, నేను అక్క వాళ్ళ ఇంటికి వచ్చినా కానీ ఎందుకో తెలీదు, మా అక్క దగ్గర నేను పెద్దగా పనులేమి కూడా చేయించను. నాకు ఎందుకో అప్పటి నుంచి కూడా అంటే పెళ్ళైన కొత్తలో నుంచి కూడా నాకు మా అక్కకి ఫ్రెండ్షిప్ చాలా ఎక్కువ ఉండేది. సో నాకు పెళ్ళైనప్పటి నుంచి కూడా ప్రతిదీ నేర్పించడం దగ్గర నుంచి, లేకపోతే ఎలా అయినా సరే ఒక ఫ్రెండ్లీగా ఉండడంలో మేమిద్దరం చాలా క్లోజ్ ఉండేవాళ్ళం అనమాట. సో దానివల్ల ఏంటంటే నాకు ఏ పనైనా ఎందుకు చెప్పాలి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయినప్పుడు కొంచెం చిరాకు పడతాను తప్పించి, మిగతా టైంలో అస్సలు నేను పట్టించుకోను అనమాట. మొత్తం నేనే చేసి పెడతాను, నువ్వు కూర్చో అక్క, నువ్వు రా చాలు ఇంటికి, నేను చేసి పెడతానని చెప్తాను తప్పించి ఎప్పుడు కూడా మీరు చెయ్యండి నేను ఎందుకు చెయ్యాలనే మాత్రం నా దగ్గర రాదు. కానీ ఎప్పుడైనా అర్థం చేసుకోకుండా ఎవరైనా మనం ఎంత చేసినా కూడా అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఇంట్లో, అలాంటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట. అరే మనం ఎంత చేసినా కూడా వీళ్ళు మనల్ని దూరం పెడుతున్నారు, లేదంటే సరిగా ఇదనట్లేదు, అర్థం చేసుకోవట్లేదు అనే బాధ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఒక్కొక్కసారి. బట్ మా అక్క విషయంలో నాకు అలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే తను మంచిగా అర్థం చేసుకుంటుంది. ప్లస్ ఏమంటే నాకెందుకో మా అక్కతో కొంచెం బాండింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలాగైతే ఇంకా ఇక్కడ అలసంద పప్పు వడలు అయితే చేసేస్తూ ఉన్నాము. మార్నింగ్ టిఫిన్ కోసం నాన్ వెజ్ అయితే చేయట్లేదు, ఓన్లీ అలసంద పప్పు వడలు, పొంగలు, చట్నీ. అండ్ పిల్లలైతే ఎగ్ ఆమ్లెట్స్ అడిగారనమాట. ఇంకా ఎగ్ ఆమ్లెట్స్ అయితే వేస్తూ ఉన్నాను అందరికీ సో సండే కదా, ఇంకా మార్నింగ్ అయితే అందరం కలిసి తిందామని చెప్పేసి ఇంక అందరికీ కలిపి అయితే ఒక 10 ఎగ్స్ ఏమో కొట్టి ఆమ్లెట్కి కలిపేసి ఇంకా ఆమ్లెట్స్ అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా తినేయడమే అనమాట. తినేసి మధ్యాహ్నానికి లంచ్ అయితే మా అక్క పలానా చేసుకుందామని చెప్పిందనమాట. ఇంకా అవన్నీ కూడా చేసుకోవాలి. అస్సలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అక్క వాళ్ళ ఇంటికి వస్తామని చెప్పేసి, నిజంగా అసలు అనుకోని కూడా లేదనమాట. కానీ కొందరు కమెంట్స్ పెట్టారు కదా, మీరు టెంపుల్కి వెళ్తే డైరెక్ట్ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి. ఇది కూడా మా ఇల్లే కదండి, అంటే తోడుకోవడానికి అంటేనే ఒక ఇల్లే కదా. సో జరగని అంటే మనకు జరిగే మంచి ఏదో వాళ్ళకు కూడా జరగని, అంతే కదా. ఇప్పుడు మనం ఒక టెంపుల్కి వెళ్ళి మనం ఇంటికి వెళ్తున్నామంటే మనకి మంచి జరగాలని, సో మన ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి మంచి జరుగుతుంది అంటే మనకి హ్యాపీనే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాపీ అనమాట, మా అక్క వాళ్ళకి మంచి జరుగుతుంది అంటే. సో కాబట్టి ఇంక నేనేం పెద్దగా అట్లా ఫీల్ అవ్వను, అట్లాంటివి పట్టించుకోను. సో ఇంకైతే మేము మన ఇల్లు అనుకున్నాం కాబట్టి మేము డైరెక్ట్ ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అక్క వాళ్ళైతే గిరింపేట దగ్గర ఉంటారనమాట, ప్రశాంత్ నగర్లో. సో అక్కడికైతే వచ్చేసాము. ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా.
సో అలాగైతే ఇంకా ఆమ్లెట్స్ వేస్తూ ఉన్నా మంచిగా. ఇంకా టిఫిన్ తినేసి ఆ తర్వాత అయితే ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అనమాట. అక్కకి బిర్యానీ అంటే ఇష్టము. సో నాకు మంచిగా బాస్మతి రైస్ వేసి చికెన్ బిర్యానీ చేసి పెట్టు అని చెప్పేసి అడిగింది. ఇంకా చికెన్ బిర్యానీ చేయాలి, ఇంకా చాలా ఐటమ్స్ అయితే చేస్తాము. ఏమేమి చేసామని చెప్పేసి వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి, అండ్ చూపిస్తాను తర్వాత ఏమేమి వంటలు చేశానని. ఇంక ఇక్కడ ప్రియా వీడియో షూట్ చేస్తోంది. బావ అయితే అన్నీ ఎత్తుకొచ్చి పెట్టడము ఇలా చేస్తున్నారు. అప్పటికి అత్తయ్య అయితే రాలేదు. సో అత్తయ్యకి కాల్ చేసి అయితే చెప్పిందనమాట, అక్క నేను లేచేసరికే పిల్లోళ్ళు వచ్చారు, నువ్వు కూడా రామా, అందరూ ఉన్నాం కదా, కలిసి ఉందాం హ్యాపీగా ఈవినింగ్ వరకు అని చెప్పేసి అనింది. సరే అని చెప్పి ఇంక నేను కిందకి వచ్చేసరికి అక్క చెప్పిందనమాట. అమ్మకు కూడా కాల్ చేసి చెప్పాను. అంటే అమ్మ అంటే అత్తమ్మ అనమాట, మేము అమ్మ అమ్మ అనే పిలుస్తాము. సో ఇంకా అమ్మ కూడా వస్తుంది అని చెప్పేసి అంటే ఇంక సర్లే హ్యాపీగా అందరం కలిసిమెలిసి ఈవినింగ్ వరకు స్పెండ్ చేసేసి మళ్ళీ అట్లా స్టార్ట్ అయిపోదాంలే ఇంటికి అని చెప్పి ఇంకా అలాగైతే ఇంకా టిఫిన్ తినే టయానికి వస్తుందేమో అని చెప్పేసి కాల్స్ మీద కాల్స్ చేస్తున్నాం. మా బావ పక్క నేను పక్క కాల్ చేసి సతాయిస్తూ ఉన్నాం మా అత్తకి. ఇంకా తనైతే నేను వస్తానులే నాయన మీరు తినేయండి అని చెప్పేసి అనిందనమాట. పాపం ఇబ్బంది పెట్టేశామేమో అనిపించింది. మళ్ళీ ఏంటంటే ఓకే అంటే మళ్ళీ ఇంత దూరం వచ్చి పాపం తను ఇబ్బంది పడుతుంది కదా, అదేదో పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా బిజీగా ఉంటాం. మేము కూడా పెద్దగా ఇంక ఊరికి వెళ్ళలేము, కాలేజ్ స్టార్ట్ అయింది, స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి అట్లీస్ట్ ఇక్కడికైనా వస్తే కాసేపు అట్లా కూర్చొని మాట్లాడుకోవచ్చు, పిల్లల్ని చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అలా రమ్మని చెప్పాము. ఇంక ఇక్కడ చూడండి టౌన్లోకి వెళ్తున్నారు. కొంచెం పక్కనే టౌన్ లాగా ఉంటుందిలేండి, అన్ని సరుకులు దొరికే ప్లేసు. అల్లం తీసుకురమ్మని చెప్పాను. దానికైతే మా అమ్మాయి నేను స్టార్ట్ చేస్తా బండి అని చెప్పేసి కూర్చుంటుంది. నిజంగా పిల్లలకి అన్నీ నేర్పించాలని ఉంటుంది నాకు. కాకపోతే ఏంటంటే బండి పట్టుకునే శక్తి కూడా లేదనమాట తనకి. సో అందువల్ల భయం అనమాట నాకు, ఎక్కడ కాలం పైన పడేసుకుంటుందేమో అని. ఎంతసేపు ఆలోచిస్తుందో చూడండి. ఇక్కడ చూడండి, అసలు ఇంతకుముందు హాలిడేస్లో అంతా నేర్పించారు మా వారు, కాకపోతే బండి నేర్చుకోవడం ఈజీనే తనకి, అలా అని చెప్పి బండి పట్టుకునేంత శక్తి లేదనమాట బాడీలో. మీరేమో మంచిగా ఫుడ్ పెట్టండి, మీ అమ్మాయిని లావుగా చెయ్యండి అంటారు. నేను ఎన్ని రకాలు చేసి పెడతాను మీకు తెలుసు కదా, అయినా కూడా తను అలానే ఉంది. అంటే చిన్నప్పటి నుంచి నేను కూడా అలానే సన్నగా ఉండేదాన్ని, మేబీ అలాంటి జీన్సే వచ్చిండొచ్చేమో మా అమ్మాయి. హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తాను చూడండి. ముగ్గురు చేరుకొని ఏమో చేస్తున్నారు ఇక్కడ. డాడీ ఇవి నేను కొంచెంగా గుట్టు ఎక్కువ గుట్టద్దు, కొంచెంగా గుట్టు చిన్న సగం గుట్టు. ఏమేమి రసం, బాగా రసం చేస్తున్నాను ఫ్రెండ్స్, మాది బాగా రసం. ఇంకా ఇక్కడ మా బావ వంట చేస్తున్నారని చెప్పి మళ్ళీ మీరు కామెంట్స్ పెట్టేయకండి. కాకపోతే మా ఇంట్లో ఏంటంటే మగవాళ్ళు కూడా వంట పనులు చేస్తారు, ఆడవాళ్ళే వంట చేయాలి, వంటింట్లో ఆడవాళ్ళే ఉండాలి అని రూల్ ఏమి ఉండదు. మా అక్కకి మా బావకి మా అక్క ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో. ఎందుకంటే అక్క టీచర్గా వెళ్తుంది, ప్రైవేట్ జాబ్ అనమాట అక్కది. సో స్కూల్లో టీచర్గా వెళ్తుంది కాబట్టి ఇంక ఇట్లా మార్నింగే 8:30 లోపల అన్నీ చేసుకోవాలి కాబట్టి వాళ్ళిద్దరు ఉన్నా కూడా పనులు ఖచ్చితంగా, ఇల్లు అన్నాక ఎంతమంది ఉన్నా, ఒకరున్నా, ఇద్దరున్నా, నలుగురున్నా, 10 మంది ఉన్నా ఉండే పని ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అలా మా బావ అయితే హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ మా బావ రసం బాగా పెడతారనమాట, రసం పెట్టడంలో స్పెషలిస్ట్ అనమాట మా బావగారు. సో అందుకోసమని రసం అయితే అక్క బావని పెట్టమని చెప్పింది. ఒక్కొక్కరు ఒక్కొక్క వంట అయితే చేశామన్నమాట. ఇంకా మా వారు మా అమ్మాయి అయితే లివర్ కాల్చిస్తున్నారనమాట, పెప్పరు, కారం, సాల్ట్ అవన్నీ వేసి. సో మేమైతే మంచిగా తింటూ ఉన్నాము. ఇంకా ఆ లోపు అత్తయ్య కూడా వచ్చేసింది. అత్తయ్య రాగానే ఇంటి దగ్గర చెట్లో పూసిన కనకాంబరం పువ్వులు అనమాట ఇవి. ఇంకా వాటిని అయితే తీసుకొచ్చింది. నేను వంట చేస్తూ అట్లా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా అక్క మా అత్తయ్య ఇద్దరు కూడా కలిసి కడతామని చెప్పేసి ఇంక పువ్వులు అయితే ఎత్తి ముందరేసుకున్నారు. సో అత్తయ్యకి పూలు కట్టడం వచ్చు, కానీ కొంచెం అంటే మరీ ఎక్కువ చిక్కగా కట్టడం రాదు. ఇంకా అక్క బాగా కడుతుంది, ఇంకా నేను కూడా బాగా కడతాను అనమాట. సర్లే ఇంకా వచ్చింది బస్సులో బ్యాక్ పెయిన్ వస్తుంది అత్తయ్యకి అని చెప్పేసి ఇంకా అక్క నేను కడతాను లీమా అని చెప్పేసి తీసుకొనింది. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇంకా వంట పనులు అయితే స్టార్ట్ చేసేసాను. టిఫిన్ తినేసాం కదా, టిఫిన్ తినేసిన వెంటనే మా వారైతే బయలుదేరేద్దాం ఇంటికి అన్నారు. ఇంకా అక్క అయితే ఒప్పుకోలేదు. నేను చికెన్ అంతా తెచ్చేసాను, వంట అంతా చేసుకొని తినేసి మళ్ళీ వెళ్దురులే అంటే సరే అని చెప్పేసి మధ్యాహ్నం ఒక లంచ్ అని తినేసి ఒక 2 గంటలకు అట్లా స్టార్ట్ అవుదాంలే అన్నట్టుగా ఇంకా ఉండిపోయాము. సో అలా ఇంకా అత్తయ్య కూడా వచ్చింది కదా అని చెప్పేసి కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకా ఆ తర్వాత అయితే ఒక పక్క చికెన్ ఫ్రై, తర్వాత చికెన్ పులుసు ఇవన్నీ కూడా రెడీ అవుతున్నాయి. ఇంకా బిర్యానీ అక్క అడిగింది కదా లాస్ట్లో చేద్దాం వేడివేడిగా అన్నట్లుగా, ఇంకా నేను అవన్నీ రెడీ అయిపోయిన తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ఇంకా మసాలాలంతా రెడీ చేసేసి చక్కచక్క ప్రిపేర్ చేసేసాను. ఇంకా బిర్యానీ కూడా రెడీ చేసేసాను. అక్క అయితే బాస్మతి రైస్ వేస్ట్ చేసిమని చెప్పింది. సరే అని చెప్పేసి ఇంకా మంచిగా బాస్మతి రైస్ వేస్ట్ చేశాను. నిజంగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే బిర్యానీ
బిర్యానీ భలే వచ్చింది. కారం, ఉప్పు, అసలు మసాలాలంతా కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే నిజంగా చెప్తున్నా, ఈసారి మాత్రం లాస్ట్ టైం చేశాను, అప్పుడు పాత్రలో చేసున్నాను. కొంచెం అంటే చప్పగా ఉండిందనమాట. కారం, ఉప్పు కొంచెం తగ్గింది. బట్ ఇప్పుడు మాత్రం కుక్కర్లో పెట్టాను అండ్ పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. మా అక్క అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది. అండ్ అందరం కూడా కలిసి తినడానికి అని చెప్పేసి ఇట్లా బేషన్లో వేసేసి పెట్టేస్తున్నా. ఇట్లా కుక్కర్లోనే పెట్టామనుకోండి ముద్దగా అయిపోతుంది అనమాట, అడుగునున్నదంతా కూడాను. అందుకోసం అని చెప్పేసి ఇట్లా వెడల్పాటి బేషన్స్ ఉంటాయి కదా, వాటిలో వేసి పెట్టేసామనుకోండి చల్లారినా పర్లేదు, మనకి రైసు పలపలాని ఉంటుంది అండ్ తినేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను ఒక 2 గిన్నెల్లోకి అయితే వేసేస్తూ ఉన్నా. ఒక దాంట్లో ఉన్నది తినడానికి, ఇంకో దాంట్లో ఉన్నది మళ్ళీ నైట్కి తింటారులే అక్క వాళ్ళని చెప్పేసి సపరేట్ చేస్తూ ఉన్నా. ఇంకా ఏంటి మీరు పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి ఇదే నైటీలో ఉన్నారు, స్నానం చేయకుండానే మీరు టిఫిన్ తినేశారు, లంచ్ తినేశారు అని అయితే అనకండి. అస్సలు ఓపిక లేదనమాట. పొద్దున లేవడమే కాళ్ళంతా నొప్పులు లాగేస్తూ ఉన్నాయన్నమాట. నడిచి నడిచి అక్కడ నిలబడి ఇంకా కాళ్ళ నొప్పులకి అస్సలు స్నానం చేయాలనిపించలేదు. ఇంకా మేము లేచేసరికి అక్క టిఫిన్ రెడీ చేస్తూ ఉంటే ఇంకా అట్లా నేను వెళ్ళి హెల్ప్ చేసుకుంటే ఇంకా అలా టైం అయిపోయింది, తినేసాము. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ఇంకా కలిసి చేసుకుందామని చెప్పి అక్క చికెన్ ఫ్రై, చికెన్ పులుసు చేసేసింది. ఆ లోపల కాసేపు అట్లా పడుకొని నిద్రపోయి లేచాను. నాకే తెలియకుండా నిద్రపోయాను అనమాట, బాగా అలసిపోయాం కాబట్టి. సో ఇంకా నేను లేచి బిర్యానీ అవి చేశానా, ఇంకా అలానే తినేద్దాంలే, టైం కూడా అయిపోయి వచ్చేసింది. ఒకసారిగా మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే ఊరికి బయలుదేరేటప్పుడు రెడీ అవుదాంలే అని చెప్పేసి ఇంకా మేమైతే అలానే కూర్చునేస్తున్నాం అనమాట తినడానికి. సో ఇంకా చికెన్ ఉడికిందా లేదా అని చూస్తున్నా. ఇది లింగాపురం చికెన్ అనమాట, బిర్యానీకి వేసింది కూడా, అందుకోసమని బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అండ్ అందరూ కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. బిర్యానీ మాత్రం చాలా టెంప్ట్ చేస్తుంది నాకు. ఇప్పుడు నిజంగా వీడియో ఎడిటింగ్ చేస్తుంటే కూడా తినాలనిపిస్తూ ఉందన్నమాట, అంత బాగా కుదిరిందనమాట ఆ రోజైతే బిర్యానీ. అండ్ మంచిగా ఇక్కడ చూడండి, నేను ఇన్ని రకాలు చేసుంటే మా అక్క చికెన్ ఫ్రై అవన్నీ పిల్లలు తింటారని చెప్పేసి అంత ఓపిక్గా చేస్తే, మా చిన్నమ్మాయి మాత్రం నాకు ఏమీ వద్దని చెప్పేసి వట్టి రసం అన్నము చికెన్ ఫ్రై ఏమో వేసుకొని తింటుంది. చికెన్ ఫ్రై కూడా తినలేదు, వట్టి రసం అన్నం వేసుకొని టీవీ దగ్గర కూర్చొని తింటూ ఉంది. ఇంకా ఇవేమి తినలేదు కదా అని చెప్పేసి మా అక్క అయితే మళ్ళీ ఎగ్ ఆమ్లెట్ అయితే వేసిచ్చిందనమాట. రసం అన్నము ఎగ్ ఆమ్లెట్ అయితే ప్రియా తింటుంది. రాను రాను నాన్ వెజ్ అస్సలు తినట్లేదు అనమాట తను. చికెన్ కబాబ్ ఇలాంటివి అయితే తినేస్తుంది, కానీ ఒక్కొక్కసారి మెంటాలిటీ ఏమవుతుందో తెలియదు, నాన్ వెజే వద్దనేస్తుంది అనమాట. నేనైతే పెద్దది అవ్వగానే ఇంక మొత్తం వదిలేస్తుందేమో అని అనిపిస్తుంది. సో ఇంక ఇక్కడైతే తినడానికి అందరం కూర్చునేసాము. ఇంకా స్ప్రైట్ కూడా తీసుకొచ్చున్నారు బావ అయితే. ఇంకా అందరికీ కూడా అక్క గ్లాసెస్లో పోసిస్తూ ఉంది. ఇంకా అందరం కలిసి తింటున్నాం అనమాట. ఇటుపక్క రూమ్ ఉంది, ఆ రూమ్లో చల్లగా ఉంటుంది అనమాట. ఇల్లంతా ఎంత వేడున్నామని ఇటుపక్క రూమ్ మాత్రం చాలా చల్లగా ఉంటుంది. సో అందరం కూడా ఇక్కడే కూర్చొని తిన్నాము. తినేసిన తర్వాత అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము. కానీ మేము డ్రెస్సెస్ ఏమీ తెచ్చుకోలేదు కదా, మేము ఓన్లీ మార్నింగ్ వెళ్ళడం, దర్శనం చేసుకొని ఈవినింగ్కి ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నాం కాబట్టి మేము డ్రెస్సెస్ కూడా ఏం ఎక్స్ట్రాగా తీసుకొచ్చుకోలేదు కాబట్టి ఇంకా అదే డ్రెస్లే వేసేసుకున్నాము. అండ్ వేసేసుకొని ఇంకా మా బావ అయితే ఆటో తీసుకురావడానికి రోడ్డుకి వెళ్ళారనమాట. ఇంకా అదే చూస్తూ ఉన్నాము. సో అలా బావ ఇంకా ఆటో తీసుకొచ్చే లోపల ఇంకా మేమంతా బయట వచ్చేసామన్నమాట, స్టార్ట్ అవుదామని. ఇక్కడే ఆటోలు ఉన్నాయి కదా, మళ్ళీ అంత దూరం ఎందుకు వెళ్ళారు బావా అని చెప్పేసి మేమంతా డిస్కషన్ పెట్టుకున్నాం అనమాట. కానీ ఎండ అయితే విపరీతంగా కాస్తుంది. ఆ ఎండలో అవ్వట్లే, అత్తయ్య మీరు రండి ఎండలో ఉండొద్దండి అని చెప్పేసి అంటూ ఉందన్నమాట. ఎందుకో తెలీదు, ఒకప్పుడు కంటే కూడాను నిజంగా ఇప్పుడు మా అత్తయ్య చాలా బాగా అర్థం చేసుకున్నారు మమ్మల్ని. అండ్ మెయిన్గా స్టార్టింగ్లో యూట్యూబ్ అంటే పెద్దగా అత్తయ్యకి అర్థమయ్యేది కాదు, కానీ ఇప్పుడైతే చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది. స్టార్టింగ్ నుంచి కూడా ఇలానే ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. కానీ నిజంగా చెప్తున్నాను, నాకు మా అమ్మ ఎంతో, మా అత్తయ్య కూడా అంతేనండి. నాకు ఇద్దరు ఈక్వల్గానే ఉంటారు. కాకపోతే అమ్మ అంటే ఒక చెయ్యి కొంచెం ఎక్స్ట్రాగానే ఉంటుంది కదా ప్రతి బిడ్డకి కూడాను, అంతకుమించి ఏం లేదు. నాకు కూడా ఇంకా ఎవరున్నారు చెప్పండి. సో నా ఫ్యామిలీ అంటే వీళ్ళే అనమాట, అమ్మ నాన్న ఇంకా అన్నేలాగూ లేరు ఇప్పుడు. సో అత్తయ్య ఇంకా బావ వాళ్ళు ఇంకా వీళ్ళే కదా, అందరూ నా వాళ్ళే వీళ్ళంతా కూడాను. సో కాబట్టి నేను ఎవరిని ఎప్పుడు తక్కువ చేయాలని చూడను. కొన్ని సందర్భాల్లో మనస్పర్ధలు వస్తుంటాయి పోతుంటాయి, అంతే, ఇంకేం లేదు. సో మేము కూడా ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆటో వచ్చింది, ఆటో ఎక్కేసి ఇంకా చిత్తూరు కొత్త బస్ స్టాండ్కి వచ్చి అక్కడ పలంనేరు బస్ అయితే ఎక్కేసి ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చి ఇప్పుడైతే మీతో మాట్లాడుతూ ఉన్నా. సో మిద్దె పైన బట్టలు వేసి 2 days అవుతుంది. మొన్నంతా వర్షం వచ్చి తడిచిపోయాయి, వీడియోలో చూసారు కదా. సో ఇంకా నిన్న నైట్ వర్షం వచ్చి తడిచిపోయాయి. ఇంక ఇప్పుడు వచ్చాం, వెళ్ళి ఇంక వాటిని ఎత్తుకోరావాలి. చేసేసి కాసేపు పడుకొనేసామంటే వర్షం పడినా కూడా మళ్ళీ ప్రాబ్లం ఉండదు. వెళ్దాం రండి. ఇంకా మేమైతే అక్క వాళ్ళ ఇంటి నుంచి 2 గంటలకు స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడ నుంచి కొత్త బస్ స్టాండ్కి వచ్చి అక్కడ బస్సు వచ్చి ఇంకా ఇంటికి వచ్చేసరికి 4:40 ఏమో అయింది. ఆ రోజు సండే రోజు అయితే 4:40కి వచ్చామన్నమాట మేము.
ఇంకా ఇంటికి రాగానే 2 డేస్ ముందు ఇవి మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టయితే వర్షానికి బాగా తడిచి ఎండి ఇంకా మళ్ళీ అలానే తడిచి 2 డేస్ వర్షానికి కూడాను అలా అయ్యాయి. కొత్త శారీస్ అంతా ఉన్నాయి, ఏమయ్యాయో ఏమో అని టెన్షన్ పడ్డాను. సో ఇప్పుడు నేను చేతిలో పెట్టుకున్న శారీస్ ఇవన్నీ కూడా కొత్తవే. ఇట్లా మనకి వర్షంలో తడిచి ఎండకి ఎండాయి అనుకోండి మొత్తం కలర్ షేడ్ అయిపోతాయి. కానీ ఈ శారీ మాత్రం పోలేదండి. నేను పెట్టిన 1100 మాత్రం అస్సలు నష్టం లేదనమాట. చాలా బాగుంది. ఇది నేను మీషోలో తీసుకున్న శారీ. మీరు అడిగారు కదా నేను జపాలీకి తిరుమల దర్శనానికి కట్టుకున్న శారీని, ఎగ్జాక్ట్ కలర్ లింక్లో లేదని అది ఫ్లిప్కార్ట్లో ఉన్న శారీ పెట్టాను, వేరే కలర్ అనమాట. బట్ సేమ్ శారీనే, సేమ్ క్వాలిటీ. కాకపోతే ఇది నేను కట్టుకున్న శారీ మాత్రం మీషోలో తీసుకున్నది. నేను ఫ్లిప్కార్ట్లో వెతికాను కానీ లింక్ ఇవ్వడానికి లేదు. సో కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను మీకు. మీషోలో కొనుక్కున్న శారీ అనమాట. 1150 1170 పడింది కాస్ట్ అయితే. శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, చాలా చాలా స్మూత్ అనమాట. శారీ మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ ఇంకా విపరీతమైన గాలి స్టార్ట్ అయిపోయింది. ఇంకా సాయంత్రానికి వర్షం కూడా వచ్చేలాగే అనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా మేము అదే అన్నీ పడిపోతుంటే నవ్వుకుంటూ అట్లా ఎత్తుకొని వెళ్తున్నాం. ఇంట్లో చూపిస్తాను రండి. ఎంత ఉన్నాయో బట్టలన్నీ ఉతికినవి, అసలు ఎన్ని మూటలు ఉన్నాయంటే మొత్తం కూడా దివాన్ నింపేశాము. ఇంకా అవన్నీ సాయంత్రానికి కూర్చొని కాసేపు అయితే పడుకొని లేచి ఇంకా సాయంత్రానికి అందరం కలిసి కూర్చొని మడతలు పెట్టడం స్టార్ట్ చేస్తే ఇంకా పని అవుతుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి, అస్సలు భయపడకండి. అన్ని బట్టలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పటివి అండ్ మొన్న ఊరికి వెళ్ళేటప్పుడు ఉతికినవి ఇవన్నీ అనమాట. సో ఇదిగోండి ఇవన్నీ కూడా మడచాలి. ఇదండి ఈరోజు వీడియో. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.